హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మనం సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తే బయటవి కొని తినే బదులుగా ఇలా ఇంట్లోనే మన చేతులతోనే క్యాబేజీ పకోడీ చేసి తింటే చాలా మంచిది. ముందుగా నేను 600 గ్రాముల క్యాబేజీని తీసుకున్నా. అందులో సగం కట్ చేసి పకోడీకి యూజ్ చేస్తున్నాను. క్యాబేజీని కడిగి సగానికి కట్ చేసి ఒక సగాన్ని ఇలా సన్నగా పొడవుగా చాకుతో కానీ ఆలు స్లైసర్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకుని కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసి ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదా, అది వేసి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల నూనెను వేడి చేసి ఈ పిండిలో వేయాలి. వేసి కలుపుకోవాలి. కలిపేటప్పుడు వాటర్ అవసరమైతే కొన్ని వాటర్ పోసి ఇలా కలిపి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెం పిండి తీసి ఇలా వేళ్ళతో నొక్కైనా వేసుకోవచ్చు, లేదా పకోడీలా వేళ్ళతో ఇలా విడివిడిగా అయినా వేసి వేపుకోవాలి. ఇలా మీడియం సిగ మీద 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లోంచి తీసి టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి టమాటో కెచప్తో కానీ లేదా అలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.